Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. It's good to see so many of you who have come to listen to the word of God. దేవుని వాక్యం వినడానికి కొత్త ముఖాలు కనిపిస్తా ఉన్నారు, వచ్చినట్టున్నారు. I am sure the Lord will speak to us this morning. ఈ ఉదయకాలం దేవుడు మనతో తప్పకుండా మాట్లాడతారు. We need to have ears that are open and hearts that are open to receive what God has to say. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయం మనకు అవసరంగా ఉన్నాయి. I would like to take you to the life of David this morning. ఈ ఉదయకాలం దావీదు యొక్క జీవితం వైపునకు మీ మనసులు మళ్లించాలని నేను ఇష్టపడుతున్నాను. I am sure you're all very familiar with that character. దావీదు యొక్క జీవితాన్ని గురించి మీ అందరికీ చాలా బాగా తెలిసే ఉంటుందని నాకు తెలుసు. And I also know that you must have heard so many messages on the life of David. దావీదు గారి జీవితం మీద అనేక వర్తమానాలు మీరు గతంలో వినే ఉంటారు. I would like to take you to a place where David miserably failed in his life. దావీదు తన జీవిత కాలంలో ఎక్కడ నిర్దాక్షిణ్యంగా ఓడిపోయాడో ఆ భాగాన్ని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. This is one of the most pathetic situations in David's life. దావీదు గారి జీవితంలో బహు దుఃఖకరమైన సందర్భం అది. Please come with me to 1 Samuel. సమూయేలు మొదటి గ్రంథం, and we will come to chapter 27. 27వ అధ్యాయానికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం. We will read the first verse. ముందుగా మొదటి వచనాన్ని చదువుదాం. We will read many more verses as we continue. తర్వాత అనేక లేఖన భాగాలు చదువుదాము. ముందుగా మొదటి వచనం చదువుదాం. Yeah. తప్పించుకుందునని అనుకొని తన యొద్ద ఉన్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడగు గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. Yeah. Here is David making a very important decision in life. తన జీవిత కాలంలో ఒక ప్రాముఖ్యమైన తీర్మానాన్ని దావీదు ఇక్కడ చేసుకుంటా ఉన్నాడు. What is the decision? ఏంటా తీర్మానం? I will run away from Israel. ఇశ్రాయేలు నుంచి నేను పరారై వెళ్ళిపోతాను. And I will go to the land of the Philistines. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తాను. Why? ఎందుకు? Because if I remain in Israel, Saul will chase after me. ఇశ్రాయేల్ దేశంలో నేను ఉన్నట్లయితే సౌలు నా వెంటబడి తరుముతున్నాడు. I hope you know the background of this. ఆ సందర్భం యొక్క వెనక సంగతులన్నీ మీకు తెలుసని నమ్ముతున్నాను నేను. God has anointed David as the next king. దావీదును దేవుడు సౌలు తర్వాత రెండవ రాజుగా అభిషేకించాడు. Saul is the present king. సౌలు ఇప్పుడుండే రాజు. And Saul is very jealous of David. సౌలుకు దావీదు మీద ఎంతో అసూయ ఉంది. And you know the reason? కారణం ఏంటో మీకు తెలుసు. David killed Goliath the Philistine, whereas Saul could not do anything. దావీదు గొల్యాతును చంపాడు, సౌలు ఏం చేయలేకపోయినా గాని. And the women welcomed David by singing a song that praises David over Saul. సౌలు కంటే ఎక్కువగా దావీదును పొగుడుతూ స్త్రీలు పాట పాడారు సమయంలో. And when Saul heard that song, సౌలు ఆ పాట విన్నప్పుడు he felt very bad. చాలా దుఃఖమైంది ఆయనకు. He felt jealous. అసూయ వచ్చింది దావీదు మీద. That's quite natural. అది స్వాభావికమే కదా, మనందరికి అట్లాగే ఉంటుంది. All of us, come under that temptation sometimes. మనమందరము కూడా కొన్ని పర్యాయాలు అటువంటి శోధనకు లోనవుతాం. Will you please come to 1 Samuel chapter 18 where this happened? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఈ సంభవం జరిగింది. The reason why Saul was jealous of David. సౌలు దావీదు మీద ఎందుకు అసూయపడ్డాడో అక్కడ చెప్పబడింది. When you read chapter 18 and see verse 7, 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, the women sang saying, Saul killed 1,000 but David 10,000.
స్త్రీలు గాన ప్రతిగానాలు చేసినారు. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది హతము చేశాడు అని. And when that song fell on the ears of Saul, ఆ పాట సౌలు యొక్క చెవిలో పడ్డప్పుడు, verse 8, 8వ వచనం, he was very angry. అతడు బహు కోపగించాడు. Why was he angry? ఎందుకు కోపం వచ్చింది? Because the women were giving more credit to David than to him. సౌలు కంటే ఎక్కువగా దావీదును వాళ్ళు పొగుడుతున్నారు స్త్రీలు. అది విన్నప్పుడు సౌలు కోపం వచ్చింది. Even he was esteemed higher than himself. నిజానికి తన సేవకుణ్ణి తనకంటే ఎక్కువగా పొగుడుతున్నారే అనే అసూయ కలిగింది. And that is why he was jealous. అందుకే అసూయ కలిగింది. We read there he was angry. బహు కోపము తెచ్చుకున్నాడు అని అక్కడ ఉంది. That anger comes out of jealousy. కోపం అనేది అసూయ నుంచి బయటకు వస్తుంది. You know, when you are jealous of someone, you will get angry at that person. ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మనకు అసూయ ఉందనుకోండి, వెంటనే ఆ వ్యక్తి మీద మనకు కోపం వస్తుంది. Haven't you felt that in your own life? మీ జీవితంలో ఎప్పుడైనా అట్లా సంభవించిందా? I think we all have felt it at some point. మీ అందరికి కూడా ఎప్పుడో ఒకసారి అట్లా సరిగ్గా జరిగే ఉంటుంది. Actually, there was no reason why he should be angry. నిజానికి దావీదు కోపపడవలసిన అవసరం లేదు. In fact, he should be thankful to David. దావీదుకు కృతజ్ఞత చెప్పవలసిన వాడు సౌలు. You know, when Goliath came and challenged the people of Israel, ఇశ్రాయేలు ప్రజలను గొల్యాతు ఎదురుగా నిలబడి సవాల్ చేస్తున్నప్పుడు, you can read that in 1 Samuel 17. It's a long story. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆ సంగతి మీరు చదవచ్చు. ఇది పెద్ద కథ. We read in verse 24 of 17 that the whole Israel fled from before him. 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల సమాజం అంతా భయపడి పారిపోతున్నారు. They all ran away. పరిగెత్తెళ్ళిపోతున్నారు. And this giant, this big man comes and challenges the people of God again and again. ఆ గొల్యాతు బలాఢ్యుడు పలుమార్లు వచ్చి దేవుని ప్రజల మీద సవాలు పలుకుతున్నాడు. Nobody could stand before him. ఎవరు కూడా ఆయనకు ఎదురుగా నిలబడలేకపోతున్నారు. He would soon go away with the head of Saul. సౌలు యొక్క తల తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. He would destroy Israel. ఇశ్రాయేలు వారిని నాశనం చేయడానికి గొల్యాతు సిద్ధంగా ఉన్నాడు. That was the crisis moment in the life of Israel. ఆ ఇశ్రాయేలు జీవిత చరిత్రలో అటువంటి భయంకరమైన సమయం అది. It is then that this young lad comes forward. అప్పుడు ఆ చిన్నవాడు దావీదు ముందుకు వచ్చాడు. And he challenged Goliath. గొల్యాతు మీద సవాలుగా నిలబడ్డాడు దావీదు. Where did David get so much courage from? దావీదుకు ఆ బలము, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? The courage that Saul did not have, సౌలుకు లేని ఆ ధైర్యం, the courage that none of the Israelites had. ఏ ఇశ్రాయేలీయుడికి కూడా లేని ఆ ధైర్యం. How did this young shepherd boy find that courage? ఈ చిన్నవాడు గొర్రెల కాపరికి ఎట్లా ధైర్యం వచ్చింది? Do you know the secret of his courage? దాని రహస్యం మీకు తెలుసు కదా. The secret of his strength? ఆయన యొక్క రహస్యం ఏంటి? He was not trained in armory or using the weapons. ఆ ఆయుధాలు వాడే దానిలో తరబీదు పొందిన వాడు కాదు దావీదు. He had no military training. మిలిటరీలో ట్రైనింగ్ ఏం లేదు ఆయనకు. Then how did this man get so much strength? కానీ ఇంత బలము, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? He knew the living God in his personal life. సజీవుడైన ఆ దేవుణ్ణి తన వ్యక్తిగత జీవితంలో ఎరిగిన వాడు దావీదు. He knew God in his personal life. తన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి ఎరిగిన వాడు దావీదు. That is the strength, that is the secret of your strength. దావీదు బలం యొక్క రహస్యం అది. You know, in Daniel 11 and verse 32 we read, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో, people who know their God, they will display great strength and perform heroic deeds. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని రాయబడింది. That is a great spiritual principle. అది గొప్ప ఆత్మీయ సత్యం. People who know their God, తమ దేవుని ఎరిగిన వారు they will display great inner strength. దేవుని కొరకై గొప్ప కార్యాలు చేయడానికి శక్తిని కలిగి ఉంటారు. They will stand their ground గట్టిగా స్థిరంగా నిలబడతారు. and they will do unnatural things. స్వాభావికము కాని విషయాలు కూడా చేస్తారు. So where does that strength come from? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? By knowing God. సజీవుడైన దేవుని దగ్గర నుంచే. That is the greatest need of the hour. ఈ సమయంలో వారికి అవసరమైనది అదే. We all need to know God.
మనకు కూడా అవసరమైనదే. మనమందరం మా దేవుని అడగాలి. We first of all come to know God through Jesus Christ when we are saved. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని మనం తెలుసుకొని రక్షించబడ్డాం. In John chapter 17, the first verses we read that is what it means to know God. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుణ్ణి సమీపించడం అదే రీతిని మనం చదువుకుంటాం. But that is not enough. That is just a beginning. అయితే అది మాత్రమే చాలదు. మన జీవితానికి ప్రారంభం మాత్రమే. As days go by, దినాలు గడిచే కొలది by spending time before Him, ఆయన సన్నిధిలో మనం కాలం గడుపుతూ ఉండగా, by worshiping Him, ఆయన ఆరాధిస్తుండగా, by praying to Him, ప్రార్థిస్తుండగా, by talking to Him, ఆయనతో మాట్లాడుతుండగా, by reading His word, ఆయన వాక్యము చదువుతుండగా, by listening to what He has to say, ఆయన మాట్లాడే మాటలు చెవులతో వింటూ ఉండగా, by maintaining intimate fellowship with Him, ఆయనతో సరైన సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటూ we need to get to know God more and more. దేవుని ఇంకా మరి ఎక్కువగా తెలుసుకోవాలి. Spending time with Him, ఆయనతో కలిసి బలము పొందాలి. communing with Him. ఆయనతో సహవాసం చేయాలి. That is how we know everybody. You need to spend time with people to get to know them. అలాగే ఏ ప్రజలతోనైనా మనకు కావాలనుకుంటే సంబంధం కావాలంటే వాళ్ళతో సమయం గడపాలి. Okay, David was one who knew his God. దావీదు తన దేవుణ్ణి ఎరిగినవాడు. Not knowledge in his head. అంటే బుర్రలో ఉన్నటువంటి జ్ఞానంతో కాదు. This is an experiential knowledge of God. అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరిగినవాడు దావీదు. Experiential knowledge in his personal life. తన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి అనుభవించిన వాడు దావీదు. Something that no one can refute. మరెవ్వరు కూడా తీసివేయలేని దాన్ని తన జీవితంలో అనుభవించాడు దావీదు. It was strong and intimate and personal. నీవు ఆత్మీయంగా బలమైన వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే. David was a shepherd boy, as we know. దావీదు గొర్రెల కాపరి చిన్నవాడు బాలుడు. And when he keeps his sheep out in the field, ఎప్పుడు గొర్రెలు కాసుకుంటూ పొలంలో ఉండేవాడు. he had enough time. సమయం దండిగా The ఉండేది. sheep would be grazing. దేవుణ్ణి స్తుతించడానికి The sheep would be grazing in the fields. మరి పొలములో ఈ మరి గొర్రెలను తోలుకుంటూ వెళ్తుంటాడు. And he would sit on a rock ఆయన రాయి మీద కూర్చొని ఉంటాడు. or lie down on the meadows, the green pastures, లేదా అక్కడ పడుకొని ఉంటాడు. look up to heaven పైకి పరలోకం చూస్తా and ఉంటాడు. say the heavens declare the glory of God. ఆ పరలోకము లేదా ఆకాశము దేవుని మహిమను వర్ణిస్తుందని పాట పాడుతున్నాడు. He would sing songs about God. దేవుని గురించి పాటలు పాడేవాడు. He would talk to God. దేవునితో మాట్లాడేవాడు. God would talk to him. దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. Even as a young boy, he experienced God in his life. చిన్నవాడుగా దేవుని తన జీవితంలో అనుభవించిన వాడు దావీదు. That was the type of man David was. దావీదు అటువంటి వ్యక్తి. And now the crisis is here. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలు వారి యొక్క సమయానికి సరిపోయిన వాడుతున్నాడు. Here is Goliath challenging the God of Israel. గొల్యాతు ఇశ్రాయేలు వాళ్ళందరినీ ఇశ్రాయేలు దేవుని గురించి సవాల్ చేస్తున్నాడు. That is what David heard. అదే దావీదు విన్నాడు. And what did David say? దావీదు ఏమంటున్నాడు? In verse 26, 26వ వచనంలో he says, who is this man to defy the God of hosts? 17:26లో జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు. You see, David is concerned about his God. దావీదు తన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. He is not just saying, who is this man to challenge Israel? ఇశ్రాయేలు వారిని సవాల్ చేయడానికి గొల్యాతు ఎవరు అనలేదు. No, this man is speaking against our God, the God of Israel. మన దేవుని గురించి, ఇశ్రాయేలు దేవుని గురించి గొల్యాతు మాట్లాడుతున్నాడు. And in verse 36 he says that again. మళ్ళా 36లో మాట్లాడుతున్నాడు. He has despised the name of the living God. జీవముగల దేవుని పేరును వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాడు గొల్యాతు. His concern was not just the people of Israel, but the name of God. ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించారని కాదు దావీదు, కానీ ఇశ్రాయేలు దేవుని తృణీకరించారని దావీదు అర్థం చేసుకున్నాడు. You see, if you hear someone speak ill of a close friend of yours whom you love dearly, you will immediately get exercised or provoked. నువ్వు ప్రేమిస్తున్న నీకు సన్నిహితమైన స్నేహితుని ఎవరైనా దూషిస్తా ఉంటే వెంటనే కోపం వస్తుంది, పౌరుషం వస్తుంది. That is how it is here. ఇక్కడ కూడా పరిస్థితి అట్లే ఉంది. Hey, why is this man talking about my God? ఎవరి వ్యక్తి నా దేవుని గురించి మాట్లాడుతున్నాడు? He is a living God. నా దేవుడు జీవం గల దేవుడు. He is the God of Israel. ఇశ్రాయేలు దేవుడు. How dare he talk against him? గొల్యాతుకి ఎంత ధైర్యం ఇశ్రాయేలు దేవుని గురించి మాట్లాడడానికి. That is what provoked David. ఆ మాటలు విన్నప్పుడు దావీదు రేపబడ్డాడు. And David said, I will go. దావీదు అట్లయితే నేనే పోతానన్నాడు. The people around him could not understand that.
దావీదు చుట్టూ ఉండే ప్రజలకు ఆ సంగతి అర్థమే కాదు. He said, what are you going to do? నువ్వు ఏం చేస్తావా చిన్నవాడు? You know, Saul gave him his special dress, but David could not walk with it. సౌలు అన్నాడు, సౌలు తన ప్రత్యేకమైన దుస్తులు ఇచ్చాడు, ఇవి వేసుకొని పో గొలియాతు దగ్గరికి అన్నాడు, కానీ అవి సరిపోలేదు దావీదు. But David said no. దావీదు అన్నాడు అర్లే. He took some stones in his hand and a sling, తర్వాత వడిసెల రాళ్ళు తీసుకున్నాడు, and he is going ahead with that puny little instrument or weapon, if you can call ఆ it so. చిన్న వడిసెలతో చిన్న రాళ్ళు అనే ఆ సాధనాలతో వెళ్తున్నాడు దావీదు. And David says, దావీదు ఇంకా ఇట్లా అంటున్నాడు, I can manage this man. నేను ఈ వ్యక్తిని చంపగలను. And David narrates one of his experiences అది దావీదు తన జీవితంలో ఎప్పుడూ అలా సంభవించలేదు. from verse 34 to 36. ఎప్పుడు కూడా జరగలేదు అది. From verses 34 to 36. 34 నుంచి 36 వచనాల్లో He says, once when I was taking care of my father's sheep, ఒకసారి నేను తండ్రి గొర్రెలు కాస్తూ ఉండగా అన్నాడు, once a lion and a bear came, ఒకసారి ఒక సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, but I followed it up and tore it into pieces. ఆ సింహాన్ని పట్టుకొని చీల్చేశాను నేను అన్నాడు. That means I experienced the strength of God in my personal life. నా వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క బలాన్ని నేను అనుభవించిన వాడిని అంటున్నాడు అన్నమాట. And therefore I am confident that God who helped me in secret will now help me in public. కనుక రహస్యంలో పొలములో నాకు సాయం చేసిన దేవుడు మీ అందరి కన్నుల ఎదుట నాకు కూడా సాయం చేస్తాడు. You see, his private experience is helping him now to perform a public deed. తాను వ్యక్తిగతంగా రహస్యంగా దేవుని యొద్ద నుంచి బలమును పొందిన సంగతి అనేది ఇప్పుడు బహిరంగంగా అందరి ముందు ఆ బలమును చూపించడానికి సహాయకారిగా ఉంది. David probably never told anyone about this encounter with the lion and the bear. కాబట్టి సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు భయపడేవాడు కాదు. That was his own private thing. అది వ్యక్తిగతమైంది, తనకే తెలుసు. But when the time came, కానీ ఇప్పుడు సమయం వచ్చింది, he narrates that experience. ఇప్పుడు దాన్ని బహిరంగ అందరి ముందు చేసి చూపిస్తున్నాడు. Not for his glory, తన మహిమ కొరకై, తన ఘనత కొరకై కాదు, but just to say that his God is able. తన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు అని నిరూపించడానికి. We have a great lesson here. ఇక్కడ మీకు నాకు గొప్ప పాఠం ఉంది. If God is to use you in public for great things, you need to experience him in private, in your personal life, in smaller ways. దేవుడు నిన్ను బహిరంగముగా గొప్పగా వాడుకోవాలి అంటే దానికంటే ముందుగా నీ వ్యక్తిగత జీవితంలో రహస్యములో దేవుని ద్వారా నువ్వు వాడబడిన వాడవై ఉండాలి. You need to win over enemy in your secret life first before you can defeat him publicly. రహస్య జీవితంలో నువ్వు జయమును పొందిన వాడు అయితేనే బహిరంగముగా అందరి ముందు దేవుని సాయంతో జయం పొందగలం. No, we all want to go public. We all want to stand before people. మనమందరం కూడా ప్రజల ముందు పోయి నిలబడాలని ఎంతో ఆశిస్తాం. That is a craze that is there, a lust in our flesh. అది మనందరి హృదయంలో ఉన్నటువంటి దురాశ. When I see 10 people, 10 మంది వ్యక్తులు కనిపించారా, I want to stand before them. వాళ్ళ ముందు నిలబడతాను నేను. When we see a mic, ఒకవేళ బలమైన వాళ్ళు కనిపిస్తే I want to stand before it. వాళ్ళ ముందు నిలబడతాను. There are preachers also like that. బోధకుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. They want to preach all the time. ఎప్పుడు వాళ్ళే మాట్లాడాలనుకుంటారు. If somebody else preaches, they are not happy. ఇతరులు మాట్లాడితే వాళ్ళకి ఇష్టం లేదు. We all want that. మనమందరం కూడా అట్లే కోరుకుంటాం. We want to preach. నేనే బోధించాలి, We want to stand in the public. నేనే అందరి ముందు నిలబడాలి. But let me tell you something. ఒక సంగతి మీతో చెప్పగలుగుతున్నాను. Before you can do that, మీరు ఆ పని చేయక ముందు you should have proven God in your own personal life. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన బలమును అనుభవించిన వాడవై ఉండాలి. And when you experience God's strength in your private life, God will lift you up to strengthen others. నీ వ్యక్తిగత జీవితంలో ఆయన బలమును అనుభవించి ఉన్నట్లయితే బహిరంగముగా కూడా ఆ రీతిగా దేవుణ్ణి వాడుకోవడానికి ఇష్టపడతాడు. And you know the rest of the story? ఆ మిగిలిన కథలోని భాగం మీకు తెలుసు. David went forward. దావీదు వెళ్ళాడు, He killed that giant గొలియాతును చంపేశాడు without any difficulty. ఏమి కష్టం లేదు, సునాయాసంగానే. Because his strength was God's strength. ఎందుకు? తన యొక్క బలం అనేది దేవుని బలం. And Israel won a great victory that day. ఇశ్రాయేలు వారు ఆ రోజు గొప్ప విజయాన్ని పొందారు. And now the women are singing in chapter 18. ఇప్పుడు 18వ అధ్యాయంలో స్త్రీలు పాట పాడుతున్నారు. And we saw in verse 8 that Saul was very angry. ఆ పాట విన్నప్పుడు సౌలుకు బహు కోపం కలిగింది. And there started a big trouble.
ఇక్కడి నుంచే ఇంకా సమస్య ప్రారంభమైంది దావీదు. A trouble that would go on for a long time. ఇంకా ఇప్పటి నుంచి బహుకాలము దావీదు జీవితానికి సమస్యగా ఉంది. Not only trouble for David, it was trouble for Saul also. సౌలు కూడా ఇప్పుడు సమస్య ఇప్పుడు దావీదు. Because now he has to run after this man in forests and deserts and valleys and hills. దావీదు చెడువాడై లోయల గుండా కొండల గుండా పరిగెడతా ఉంటే సౌలు కూడా వెంట పరిగెత్తాలి పాపం. ఈయన కూడా కష్టంగా ఉంది. The king is chasing a little fellow. ఒక చిన్నవాడిని ఈయన పరిగెత్తి తరమం. All sorts of trouble for Saul also. సౌలు కూడా అన్ని రకాలుగా కష్టమే పాపం. Where did this begin? ఎప్పుడు ఇది ప్రారంభమైందో, As he heard that song. ఎప్పుడు ప్రారంభమైంది ఆ పాట ఎప్పుడైతే విన్నాడో సౌలు, అప్పటి నుంచి ప్రారంభమైంది. When I was reading this passage some time back, కొద్ది కాలం క్రితం సహోదరులు బాగానే చదువుతుండగా I thought to myself, వారితోనే ఇటు చెప్పుకున్నారంట. how different the story would have been if Saul had thanked God for David. ఒకవేళ సౌలు బహుకోపము దావీదు మీద తెచ్చుకునే బదులు దేవుణ్ణి స్తుతించి ఉంటే ఎంత బాగుండేది. దేవుడా చిన్నవాడిని పంపించి నాకు సాయం చేశామని. We are as human beings, as children of Adam, jealousy comes to us also. సర్వసాధారణంగా మానవ మాత్రంగా మనందరికి కూడా అసూయ అనేది కలుగుతుంది. It comes to me also. వీరికి కూడా కలుగుతుంది, నాకు అందరికి కలుగుతుంది. That's quite natural. అది స్వాభావికం. But then what do? ఆ సమయంలో మనం ఏం చేస్తాం? You take that immediately to God. వెంటనే ఆ సంగతిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. When I was a college student, వీరు కాలేజీలో చదువుకున్న దినాల్లో, even in those days I used to preach. కాలేజీలో కూడా వీరు బోధ చేసేవాళ్ళు. Once another young man like me who studies in the college spoke in our church. వీరితో పాటు కాలేజీలో చదువుకుంటున్న ఒక అబ్బాయి సంఘంలో ఒకరోజు మాట్లాడాడు. And I was very unhappy. వీరికి అది చాలా దుఃఖకరంగా ఉండింది. Not because the message was bad, because the message was very good. వర్తమానం బాగలేదని కాదు, వర్తమానం మాత్రం బాగానే ఉంది. It was very good. వర్తమానం బాగుంది, చక్కగా ఉంది. That's why I felt bad. కానీ ఆయన మంచి వర్తమానం ఇచ్చినాడే అని నాకు అసూయ కలిగిందంట. And I thought in my heart, వీరి హృదయంలో అనుకున్నారు, if this fellow goes like this, what will happen to me? వీరికి ఇట్లే ప్రసంగాలు చేస్తా పోతా ఉంటే నా సంగతి ఏమి అనుకున్నాడు. What a good message he is giving, young man like me. నాలాంటి చిన్నవాడే ఎంత మంచి వర్తమానం ఇచ్చారు. And I wrote down in my diary, డైరీలో రాసుకున్నారంట సహోదరులు, I don't like his message. I don't like his message. ఈ వర్తమానం నాకు ఇష్టం లేదని రాసుకున్నారు. మంచి వర్తమానం కానీ నాకు ఇష్టం లేదు. I am very much afraid of him overtaking me. నన్ను దాటి ఎక్కడికి వెళ్ళిపోతాడో అని నాకు భయం అవుతా ఉంది. I am very jealous of this fellow. ఆ వ్యక్తి విషయమై మరీ ఎక్కువ అసూయ కలిగింది నాకు. And I took it to God. అయితే ఈ సమయాన్ని, ఈ సంగతిని దేవుని దగ్గర తీసుకెళ్ళాను. And I said, oh God, this is what's in my heart. దేవా, నా హృదయంలో ఉన్నట్టు బాధ ఇది. You must help me to have victory over this. మీరు నాకు సహాయం చేయాలి దీని నుంచి బయటికి రావడానికని. And God did help me. దేవుడు ఆ స్థితి నుంచి వీరిని బయటికి తీసుకొచ్చాడు. Jealousy came to me. అసూయ వారికి వచ్చింది. But I did something about it. దాని విషయమై వారు ఏం చేశారు? Pray to God. I went to God with it. దేవుని సన్నిధికి ఆ సమస్యను తీసుకెళ్లారు. And God helped me. దేవుడు సాయం చేశాడు. Yes, as human beings, sometimes we may feel jealous. మనందరం కూడా ఆ రీతిగానే అసూయతో నింపబడతాం అనేక సార్లు. It might come, but don't entertain it. కానీ ఆ అసూయని మీ హృదయంలో నిలవనీయవద్దండి. The moment it comes, you handle it with God. అది మీలో ప్రవేశించిన క్షణమే దేవుని సన్నిధికి తీసుకెళ్ళండి. And the Lord will help you. దేవుడు మీకు తప్పకుండా సాయం చేస్తాడు. So, Saul should actually have said like this. సౌలు ఇట్లా చెప్పి ఉండవలసింది, Oh God, దేవుడా, as I hear this song, I'm feeling very bad inside of ఈ me. పాట వింటే నాకు చాలా బాధగా ఉంది లోపల మనసులో. I'm feeling uncomfortable. నాకు సంతోషం లేదు, నెమ్మది లేదు. But I thank you for this young man. అయినా ఈ యవనస్తుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. If he had not come, ఆ చిన్నవాడు రాకుండా ఉన్నట్లయితే Goliath would have gone with my head. గొల్యాతు నా తల తెగ నరికి ఉండేవాడు. And the whole of Israel would have been destroyed. ఇశ్రాయేలు వాళ్ళందరూ నాశనమై ఉండేవాడు. Thank you, Lord, for this young man. ప్రభువా, ఈ చిన్నవాడిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. Thank you for sending him.
నన్ను ఆ చిన్నవాడిని నాకు పంపించినందుకు కొరకే నీకు వందనాలు. If Saul had responded like this, సౌలు ఈ రీతిగా ప్రవర్తించి ఉంటే how different the story, the rest of the story would have been. అసలు ఈ కథ అంతా ఎంత మారిపోయిందో కదా. Temptations come to all of us. ఇలాంటి శోధనలు మనందరికీ వస్తాయి. But the question is, how do you handle it? కానీ ఆ శోధనలు మీరు ఎట్లా ప్రవర్తిస్తారు అనేది ప్రాముఖ్యమైనది. You cannot stop temptations coming. శోధనలు రావడాన్ని ఆపివేసుకోవడం వీలు కాదు. But how do you handle them when they come? ఆ శోధనలు వచ్చినప్పుడు వాటిని ఏ రీతిగా సహిస్తాము? Do you report that to God? దాన్ని దేవునికి మీరు చెప్తారా? Do you try to handle it and win over it with the help of God? దేవుని సహాయంతో దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తారా? David entertained it. దావీదు తన జీవితంలో దాన్ని అనుభవించాడు. He, when the temptation came, he entertained it. He did not stop it, rather he entertained it. దావీదు తన జీవితంలో శోధన వచ్చినప్పుడు ఆగిపోలేదు, దాన్ని సహించాడు. Saul, when he was tempted to become jealous, సౌలు తాను అసూయ కలిగిన వాడై ఉండడానికి శోధించబడ్డప్పుడు he did not oppose it, rather he entertained it. దానిలో ముందుకు సాగిన వాడు కాదు, అక్కడ దాన్ని ఉంచుకున్నాడు తనలోనే. If he had said no at that point, ఒకవేళ ఆ సమస్యను దేవుని తీసుకువెళ్ళినట్లయితే things would have been different. కథంతా వేరుగా ఉండేది. But he did not say no to jealousy. ఆ అసూయ నాలో ఉండకూడదని అనుకున్నవాడు కాదు. He harbored it in his heart. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. He entertained it. తన అసూయ హృదయంలో నిలుపుకున్నాడు. He tolerated it. అసూయను ఉంచుకున్నాడు. అట్లాగే So it grew. రాను రాను అసూయ పెరిగింది. Do you want to know how it grew? అసూయ ఎంతగా పెరిగిందో చెప్పంటారా? Look at verse 9. 9వ వచనం చూడండి. See, verse 8 says he was angry. 8వ వచనంలో కోప్పడ్డాడని ఉంది. Verse 9 says he was jealous. 9వ వచనంలో విషపు చూపు నిలిపెను. Then that tree of jealousy is growing. అంటే ఆ కోపము అసూయ అనేది పెరిగిందన్నమాట. The seed was sown earlier. అంతకు ముందుగా విషము అంతకు ముందుగా అసూయ విత్తనం విత్తబడింది. Now it is growing. ఆ అసూయ ఇప్పుడు విషముగా మారిపోయింది. Verse 12. 12వ వచనం. Saul feared David. సౌలు దావీదునకు భయపడెను. చివర్లో Verse 15. 15వ వచనం. Again he feared him. మరి అధికముగా అతనికి భయపడెను. 15లో. Did you see that? ఆ తేడా గమనించారా? Verse 29. 29వ వచనం. Saul feared David greatly. దావీదునకు మరి ఎక్కువగా భయపడ్డాడు సౌలు. Chapter 19 verse 1. 19 మొదటి వచనం. He decided to kill him. మీరు దావీదును చంపవలసినదని. Do you see the progression? దాని యొక్క పెరుగుదల మీరు చూడండి. Anger, కోపం వచ్చింది అసూయ నుంచి. jealousy, విషపు చూపు నిలిపాడు. fear, భయపడ్డాడు. more afraid, ఎక్కువగా భయపడ్డాడు. where did it end? మరి ఎక్కువగా భయపడి ఎక్కడ ముగిసింది? I should get rid of this man. ఆ వ్యక్తిని చంపేయాలని నేను అనుకున్నాడు. See, the decision to kill him did not come just all on a sudden. ఒకేసారి తీర్మానం రాలేదు చంపేయాలని. It took some time. కొద్ది కాలం పట్టింది. Because Saul allowed that tree to grow. ఎందుకంటే సౌలు తనలో ఉన్నటువంటి ఆ అసూయ అనే విత్తనాన్ని మొలిచి పెరగడానికి అవకాశం ఇచ్చాడు. Temptations are like seeds sown in our heart. అలాగే మన జీవితంలో వచ్చే శోధనలు కూడా మన హృదయంలో విత్తబడే విత్తనాలు లాంటివి. If you water it, వాటిని మీరు నీరు పోసి పెంచినట్లయితే, if you dig around it and put manure, దాని చుట్టూగా ఎరువేయండి. if you entertain it, tolerate it, ఆ కోపాన్ని అట్లే ఉంచుకున్నట్లయితే it will grow up అది పెరిగి పెద్ద అవుతుంది. as a huge tree. పెద్ద చెట్టు అవుతుంది. But if you nip it in the bud itself, కానీ అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని పెరికి వేసినట్లయితే, if you destroy the seed itself, ఒకవేళ ఆ విత్తనాన్ని నాశనం చేయగలిగితే, then you don't have to be afraid. మీరు భయపడక్కర్లేదు. It will not grow. అది పెరగలేదు. Yes, the seed was sown, but it was taken away. అవును, సాతాను విత్తనం విత్తాడు, కానీ దాన్ని తీసేశాం. Very often in our life also, this is what happens. చాలా సార్లు మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. A seed of suspicion, అనుమానము అనే విత్తనం, a seed of judgment, a criticism, ఎవరో తీర్పు తీర్చారు, మనల్ని విమర్శించారు అనే విత్తనం, a seed of jealousy, అసూయ అనే విత్తనం, a seed of anger. కోపము అనే విత్తనం. It is sown into your mind.
మన మనసులో విత్తినట్లయితే and you entertain it దానిని మనం అట్లాగే ఉంచుకున్నట్లయితే and you allow it to grow అది పెరిగి పెద్దదవడానికి అవకాశం ఇస్తే and it grows into a big tree అది పెద్ద వృక్షం అవుతుంది and brings a lot of calamity. నీ జీవితానికి గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుంది. It makes you miserable. నిన్ను ఒక భయంకరమైన వ్యక్తిగా మార్చేస్తుంది. See, the man about whom you are angry, he is well off, nothing goes wrong with him sometimes, but you get into trouble. ఎవరి మీద నువ్వు కోపడుతున్నావో వాడు మాత్రం బాగానే ఉన్నాడు, కానీ కోపడే నువ్వే పాడైపోతున్నావు. That is what happened to Saul. సౌలుకి అదే జరిగింది. How quick we are to entertain such evil thoughts. అలాగే మీరు నేను కూడా ఈ చెడు తలంపులు మనలో మొలకెత్తడానికి ఎంతగా అవకాశం ఇస్తా ఉంటాం. Instead of taking it to the Lord immediately and settling it, you entertain it and you get into trouble. వెంటనే దేవుని సన్నిధికి తీసుకెళ్లి దాన్ని సరి చేసుకోకపోతే సమస్యలోనికి వెళ్ళిపోతాం. How quickly we judge people. ఎంత త్వరగా ఇతరులను మనం తీర్పు తీరుస్తాం. Just by hearing something or just seeing something. విని వినకముందే, చూచి చూడకముందే, not knowing what the reality is. అసలు వాస్తవం ఏంటో మనకు తెలియదు కూడా. Someone said something and then you build on it. ఎవరో ఏదో అన్నారు, దాని మీద అప్పుడే నువ్వు ఊహించావు. Maybe you saw something small అంటే ఒక చిన్న విత్తనాలు నువ్వు చూచింది కొంచెమే కావచ్చు, and you build on it. ఆ చూచిన కొంచెమును ఇంకా పెంచుకున్నావు, ఇట్లా అనుకున్నావు. In Matthew 7:1 the Lord said, judge not that you be not judged. మత్తయి 7వ అధ్యాయంలో మీరు తీర్పు తీర్చకుడి, మీరు కూడా తీర్పు తీర్చబడరు అన్నాడు దేవుడు. Do we obey that command? ఆ ఆజ్ఞకు మనం వినే చూపుతున్నామా? How quickly we judge people ignoring this command in the word of God. దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రక్కన పెట్టి ఎన్నిసార్లు సులభంగా ఇతరులు తీర్పు తీరుస్తాం మనం. When I was a little boy, I learned a great lesson on this. వీరు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు దీని మీద పెద్ద పాఠం నేర్చుకున్నారంట. I was in Cochin in those days. ఆ రోజుల్లో వీరు కొచ్చిన్లో ఉండేవాళ్ళు. We were living there. వారు అక్కడ నివసించేవారు. అప్పుడు So in our assembly we had people from different states in India. భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రముల నుండి ఉన్న సహోదరులు అక్కడ సంఘంలో ఉండేవాళ్ళు. So we had our local language Malayalam and English together. ఇతరుల నిమిత్తమై మలయాళమే కాకుండా ఇంగ్లీష్ లో కూడా వర్తమానం. All the messages were translated one from the other. ప్రతి వర్తమానం కూడా మలయాళం నుంచి ఇంగ్లీష్ లోకి అనువదించబడుతుంది. So one evening gospel meeting, Sunday evening gospel meeting, ఒకరోజు ఆదివారం సాయంకాలం సువార్త కూడికలో some foreigners, some white people came to our assembly. కొంతమంది తెల్ల దొరలు సంఘానికి వచ్చారంట. And it was reported that they have come from a gospel ship called Ebenezer. ఎబెనేజర్ అని పిలువబడే సువార్త ఓడ నుంచి వాళ్ళు వచ్చారంట. So they are all foreigners, white people, men and women. వాళ్ళు ఇతర దేశస్తులు, తెల్ల రంగు కలిగిన వాళ్ళు, So పురుషులు. they are from Europe or some place. ఐరోపా ఖండం నుంచి వచ్చారు వాళ్ళు, ఏదో స్థానం నుంచి. And they came to the meeting. మీటింగ్ వచ్చారు వాళ్ళు. And a husband and wife, they were sitting together. వాళ్ళు భార్యాభర్తలు ప్రక్క పక్కనే కూర్చుంటారుగా. And I was sitting very close to them, near them. నేను కూడా వాళ్ళకి సమీపంగా కూర్చున్నాను. And one man was speaking in Malayalam, another was doing it in English. ఒకరు మలయాళం చెప్తున్నారు, ఇంకొకరు ఇంగ్లీష్ లోకి అనువదిస్తున్నారు. Throughout the meeting, this husband and wife, they were talking. మీటింగ్ జరిగేంత సేపు ఈ భార్యాభర్తలు ఒకటే మాట్లాడుతున్నారు. Right from the start, the husband was talking to the wife. మీటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి భర్త భార్యతో మాట్లాడుతూనే ఉన్నాడు. I was a school boy at that time, I think. వీరు అప్పుడు స్కూల్లో చదువుకుంటున్న సమయంలో I thought, what people are this? వీళ్ళే మనుషులు అనుకున్నాడు. They say they are gospel workers. వాళ్ళు స్వార్థ సేవకులు అన్నారు. But in the meeting, all the time they're talking. మీటింగ్ వచ్చినారు, మీటింగ్ అంతా మాట్లాడుతున్నారు. I thought they could have they could have stayed back in the ship and talked. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ ఓడలో ఉండి మాట్లాడుకోవచ్చు. Why they are coming and talking here? ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? I despised them. వారిని ధృవీకరించారంట. What gospel workers are this? ఏం స్వార్థ సేవకులయ్యా వీళ్ళు? And after the meeting, కూడికి అయిపోయిన తర్వాత I didn't say anything. I thought in my heart. వీరి మనసులో ఆ తలంపు ఉంది, ఆయన ఏమనలేదు. I would have later I would have told others also. వీళ్ళు ఇతరులు కూడా వీళ్ళు ఇట్లా చేసినారని చెప్పుండేవాడిని. But after the meeting, we were all shaking hands and saying hello. కూడికి అయిపోయిన తర్వాత అందరూ చేతులు కలుపుకుంటూ హలో అనుకుంటా ఉన్నారు. Then I realized something. అప్పుడు ఒక సంగతి వీరికి అర్థమైంది. They were Germans. వాళ్ళు జర్మన్ దేశస్థులు. The wife did not know English. భార్యకు ఇంగ్లీష్ రాదు పాపం. The husband knew English.
భర్తకేమో ఇంగ్లీష్ వచ్చు. The husband was translating the whole message in German to his wife. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఈ వర్తమానం అంతటిని ఇంగ్లీష్ భాషలో నుంచి జర్మన్ భాష తర్జుమా చేసి భార్యకి వినిపిస్తా ఉన్నాడు. Because she wanted to hear the word of God. ఆమె కూడా వినాలి ఆశగా ఉంది పాపం. See, as a boy, I thought that all white people know English. చిన్నవాడిగా వీరి అభిప్రాయం ఏంటంటే తెల్లోళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా అనుకున్నాడు. Now I have traveled around the world. I know that very few people know English. ఇప్పుడు మీరు అనేక దేశాలు తిరిగినారు కాబట్టి తెల్లోళ్ళలో కూడా చాలా కొద్ది మందికి ఇంగ్లీష్ వచ్చేది. వేరే వేరే భాషలు మాట్లాడతారు వాళ్ళు కూడా. In Europe, only in England they speak English. In other countries, Germany, Switzerland, France, they don't speak English. యూరోప్ They don't know English also. ఇంగ్లాండ్ లో మాత్రమే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. జర్మనీ మిగిలిన ఇతర దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడరు, అసలు వాళ్ళకి ఇంగ్లీషే రాదు కూడా. And in India, we know more English than the Europeans know. ఒకవేళ చెప్పాలంటే యూరోప్ లో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఇంగ్లీష్ మనకే వచ్చు. But we, Indians think that white skin means English. కానీ మనమే అనుకుంటాము చర్మం తెల్లగా ఉంటే వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళే అనుకుంటారు. But look at that, I never knew that. వీరికి ఆ సంగతి తెలియదు పాపం. I can say I saw it with my own eyes. కళ్ళతోనే చూచాడైనా ఆయనతో మాట్లాడారు. I heard it with my own ears. వీరి చెవులతోనే విన్నాడు ఆయన Talking all the time in the meeting. మీటింగ్ అంతా మాట్లాడుతున్నాడు ఆయన. That day I learned a lesson. ఆ రోజు దేవుడు వీరికి ఒక పాఠం నేర్పించాడు. You may see something with your eyes and hear something with your own ears. నీ కన్నులారా నువ్వు చూడవచ్చు, నీ చెవులారా కూడా నీవు వింటూ ఉండవచ్చు. But you may be wrong. కానీ నీ అభిప్రాయం దాని విషయమై తప్పుగా ఉండగలదు. Thank God I did not tell anyone. అమ్మా ఇతరులకు పోయి చెప్పలేను, చెప్పింటే ఏమైంది? If I had not known the real thing, ఈ సంగతి తెలియకపోయి ఉంటే what would I have gone around telling people? ఏం చేసినవాడు? వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఊరికే మాట్లాడేవాడు. Oh, those people, they say they are evangelists, but no good. వాళ్ళు పేరు స్వార్థులు కానీ మంచోళ్ళు కానీ కాదని చెప్పి All the time talking in the meeting. ఎప్పుడు మీటింగ్ అంతా మాట్లాడుతూ ఉన్నారు. You understand what I am saying? నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? How wrong we are in judging people. ఇతరులను తీర్పు తీర్చే విషయంలో మనం ఎంతగా తప్పిదములో పడగలమో చూడండి. That is why the Lord said, don't judge others. అందుకే ప్రభువు అన్నాడు, ఇతరులను తీర్పు తీర్చవద్దు. That is not your business. అది నీ పని కాదు. See, some of the elders in the church who are responsible, they may have to study about certain things and make judgments. That's a different thing. సంఘంలోనే పెద్దలు బాధ్యత కలిగిన ఉన్నారు కదా, వారు పరిస్థితులు గమనిస్తూ ఉంటారు, వారు తీర్మానాలు చేస్తారు, వారు జరిగిస్తూ ఉంటారు. But in our normal day-to-day life, leave all the judgment to God. నీ అనుదిన జీవితంలో తీర్పులన్నీ దేవునికే విడిచిపెట్టేసాయి. So, but if you allow that seed to grow, కానీ నీలో పడిన విత్తనాన్ని నువ్వు మొలిచి పెరగడానికి అవకాశం ఇచ్చినట్లయితే you will grow bitter, అది పెద్దగా అయిపోయి నీలో విషంలోని ప్రవేశిస్తుంది. you will get angry, కోపం వస్తుంది, you will speak against them, చెడుగా మాట్లాడము, and for all trouble it can create. అనేక సమస్యలకు దారి తీయగలదు. At the first point, Saul failed. కాబట్టి మొట్టమొదటిగా మొదటి విషయంలో సౌలు ఓడిపోయాడు. My dear brothers and sisters, let me tell you this. సోదర సోదరులారా, నేను ఈ రీతిగా చెప్పగొడుతున్నాను, Don't fail at the first point. మొట్టమొదటిగానే మీరు ఓడిపోవద్దండి సౌలులాగా. Win a victory at the first point, మొట్టమొదటిగా జయమును సంపాదించు, and all the rest will be well. జయముతో ప్రారంభించారా మిగిలినంతా కూడా బాగానే ఉంటుంది. But if you sin or if you fail at the start, the rest of the story would be very bad for you. కానీ మొదటనే నీవు ఓడిపోయినట్లయితే నీ జీవితం యొక్క మిగిలిన కథ అంతా కూడా దుఃఖంగా ఉంటుంది. So Saul wanted to kill David. సౌలు దావీదుని ఇప్పుడు చంపేద్దాం అనుకున్నాడు. So he began to chase him. చంపడానికి తరమడం ప్రారంభించాడు. David runs around different places, దావీదు పరిగెడుతున్నాడు అక్కడికి ఇక్కడికి, and this Saul chases after him, సౌలుగా వెంటబడి పరిగెడుతున్నాడు. and finally David got fed up. దావీదుకు చివరికి ఇంకా ఉన్న ఓర్పంతా నశించిపోయింది. That is the background of what we read in chapter 27. 27వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగానికి ఇదంతా ఉపోద్ఘాతంగా ఉందన్నమాట. So what is David saying? ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? 27 Oh, I have run a lot. నేను పరిగెత్తి 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 ఇంతవరకు కలిసిపోయాను. Now I think one day I will be caught.
ఏదో ఒక రోజు సౌలుకు నేను చిక్కేది ఖాయం అనుకున్నాడు. Yeah, it is true, God kept me all these years, all these days, ఇన్ని దినాలు దేవుడు నన్ను కాపాడాడు. but I don't think He can keep me forever. ఇంకా నిత్యము దేవుడు నన్ను కాపాడుతాడా, నేను నమ్మలేను అన్నట్టుగా ఉన్నాడు అన్నమాట. I better find a way for myself. కాబట్టి నేనేదో ఒక మార్గము చూసుకుంటాను అనుకున్నాడు. Don't we also say this? మనం కూడా చాలాసార్లు అట్లా అనుకుంటాం. Yeah, all these days God helped me, no doubt. ఎన్ని ఏళ్ళు దేవుడు నాకు సహాయం చేశాడు, But how long can God help me? ఎన్ని రోజులను చేస్తాడు దేవుడు కూడా పాపం అనుకుంటాం. Can God help me every day of my life? ప్రతి రోజు దేవుడు నాకు సాయం చేయగలడా? My last daughter's marriage, God helped me, but next daughter I think will be very difficult. నా ఇంతకు ముందు కుమార్తె పెళ్లి విషయంలో సాయం చేశాడు కానీ ఇప్పుడు బిడ్డకు పెళ్లి చేయడంలో కష్టమే అనుకుంటా. In the last financial crisis, God saw me through, but I think in this, I think it will be very difficult for God also. పోయినసారి ఆర్థిక చిక్కులు వచ్చినప్పుడు దేవుడు సాయం చేశాడు కానీ ఈ చిక్కుల్లో నుంచి నేను బయటపడేది మాత్రం కష్టమే అనుకుంటా. In all these problems, God helped me, but now I think this problem is too difficult for God also. ఈ సమస్యలన్నింటిలో దేవుడు సాయం చేశాడు కానీ అయితే ఇప్పుడు పరిస్థితుల్లో సాయం అనేది కష్టం. We don't say that with our lips, but we think such thoughts in our hearts. మనం నోటితో ఈ మాటలు చెప్పంలేండి కానీ హృదయంలో మాత్రం అనుకుంటా ఉంటాం. That is why David says, అందుకే దావీదు ఈ మాట అంటున్నాడు, one day I will perish. ఒక దినము నేను సౌలు చేతిలో నాశనం అవుతాను. One day Saul will catch me. సౌలు ఒక రోజు నన్ను పట్టుకుంటాడు. I have no other way. That's what he's saying. ఇంకా వేరే మార్గం నాకేం లేదు, ఫిలిస్తీయుల పోవడం కంటే I have no other way. వేరే మార్గం ఏం లేదు. So what is the way out now? ఇప్పుడు ఏం చేయాలి నేను మరి? Run away from the land of Israel. ఇశ్రాయేలు దేశంలో నుంచి బయటికి పరారైపోదాము. And go where? ఎక్కడికి? To the land of the Philistines. ఫిలిస్తీయుల దేశానికి. Where is Goliath from? గొల్లియాత్ ఎక్కడి వాడు? He is a Philistine. ఫిలిస్తీయుడే. Go for protection to the enemy's camp. శత్రువు దగ్గర దాచిపెట్టుకోవడానికి పోవడం అంటే ఏంటంటే మీరు చెప్పండి. How foolish he was. ఎంత అవివేకంగా దావీదు అనుకుంటా ఉన్నాడు. Do we read him asking the Lord, Lord, shall I go? ఇక్కడ ఏమైనా దేవుడా నేను ఫిలిస్తీయుల దేశానికి పోదునా అని అడిగాడా? No, we don't see him asking God. అడగటం లేదు. Despair overtook him. దిగులు పడ్డాడు, చింతపడ్డాడు, కృంగిపోయాడు. You know, despair is the worst pit that we can ever fall into. కృంగుదల అనేది మనము పడిపోయే అతి హీనమైనటువంటి గుంట లాంటిది అన్నమాట. In John Bunyan's Pilgrim's Progress, that great story, యాత్రికుడు ప్రయాణంలో జాన్ బన్యన్ గారు ఇట్లా అన్నాడు. there he shows this very well. ఈ గుంటను అనగా కృంగుదల అనే గుంటను బాగా చూపిస్తాడు. Despair, if you fall into it, very difficult to get out. కృంగిపోయాము అనే స్థితిలో ఉన్నామంటే ఇంకా బయటికి వచ్చేది మాత్రం కష్టం, అసాధ్యం. Don't be imprisoned in the prison of despair. కాబట్టి కృంగుదల అనే గుంటలో మీరు బంధించబడవద్దు. This is worse than many other things. అనేకమైన ఇతర గుంటల కంటే కూడా ఇది మరీ చెడ్డది. And David is desperate now. దావీదు ఇప్పుడు కృంగిపోయాడు. His common sense left him. తన మనస్సాక్షి అనేది బలహీనమైపోయింది. You know, when you are desperate, your common sense leaves you. మనము కృంగినప్పుడు మన జ్ఞానం కూడా పనిచేయడం ఆపేస్తుంది అనమాట. You cannot reason things out. ఇంకేమీ మన మనసు ఆలోచించేది. Because your mind is down. మనసంతా కృంగి ఉంది. And then you think, unreasonable things. అప్పుడు అనుకోకూడనివి అనుకుంటా ఉంటాం మనం. You imagine unreasonable things. ఊహిస్తా ఉంటాము, అనుకోకూడని వాటి గురించి ఊహిస్తా ఉంటాం. Oh, one day I will definitely be caught by him. ఒకరోజు సౌలు చేతికి నేను చిక్కేది I have no other way now. ఇంకా వేరే మార్గమే. I must go to the Philistines. ఫిలిస్తీయుల దేశానికే పోవాలి. And they went. అనుకున్నాడు, పోయినాడు. This is a great backsliding in the life of David. దావీదు జీవితంలో తాను వెనుకబడినటువంటి ఒక గొప్ప దౌర్భాగ్యమైన స్థితి ఇది. And we have a list of people who went with him. ఆయనతో పాటు వెళ్ళిన వారందరూ కూడా ఉన్నారు. You know, in verse 3 we read, even Abigail is there. 3వ వచనంలో మనం చూస్తే అబీగైలు కూడా వెళ్ళింది. Who is Abigail? అబీగైలు ఎవరు? She is a very wise woman. అంతకుముందు అధ్యాయంలో చూస్తే ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ అని వ్రాయబడింది. David once went to fight with her previous husband. అబీగైలు యొక్క ముందు భర్తతో యుద్ధం చేయడానికి పోయాడు దావీదు. Nabal means foolish. నాబాల్ అంటే మొరటువాడు అర్థం.
And David was, probably know the story. ఆ కథ అంతా మీకు తెలుసు. In chapter 25 you read that story. 25వ అధ్యాయంలో ఆ కథ అంతా ఉంది. He went to fight with Nabal. నాబాలుతో పోరాడడానికి వెళ్ళాడు దావీదు. On the way Abigail met him. దారిలో అబీగైలు వచ్చింది. And she told him something very good. అబీగైలు మంచి మాటలు దావీదుకు చెప్పింది. Chapter 25 verse 29. 25వ అధ్యాయం 29వ వచనం. Oh, look at those wonderful words that Abigail spoke. అబీగైలు మాట్లాడిన ఆ రమ్యమైన మాటలు చూడండి. Just read verse 29. 25వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. నిన్ను హింసించుటకైనను చదవండి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. You see, she says, the life of my Lord shall be bound in the bundle of the living with the Lord your God. నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో నీ ప్రాణము కట్టబడి ఉంది. No one can harm you. ఎవరైనా పర్లేదు. My husband cannot do anything to you. నా భర్త కాదు ఇంకెవరు ఏం చేయలేదు నేను. God will bundle you. He will take care of you in his bosom. నీ ప్రాణం దేవుడు తన భుజంలో మూట కట్టుకొని ఉన్నాడు. That wife also is there now to go to the Philistines. ఇప్పుడు ఆ అబీగైలు కూడా దావీదు భార్యగా ఉండి ఫిలిస్తీన్ దేశానికి ఆమె కూడా పోతాం. I want to ask a question to Abigail here. అబీగైలుకు నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. Why did you not say the same sentence here to your husband? 25వ అధ్యాయం 29వ వచనంలో చెప్పిన ఆ మాటను ఇప్పుడు నీకు భర్తగా ఉన్న దావీదుకు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? Maybe she told, he did not listen. ఒకవేళ ఆమె చెప్పింది దావీదు గారు వినలేదేమో కూడా. Some husbands say, you keep quiet. నువ్వు ఊరుకో, నోరు మూసుకో. You don't know anything. నీకేం లేదు, ఊరుకో. I don't know if David said that. దావీదు అట్లా అన్నాడేమో తెలియదు. But that one sentence would have been enough to protect David. కానీ ఒక్క మాట ఆమె చెప్పి ఉంటే దావీదుకు ధైర్యం వచ్చి ఉండేది. Your life is safe in the bosom of God. నీ జీవము దేవుని యొక్క మూటలో భద్రపరచబడి ఉంది. And God will destroy your enemies. మీ శత్రువులు నాశనం చేస్తాడు దావీదు. That is how she prevented David in chapter 25. 25వ అధ్యాయంలో ఈ మాటలు దావీదుకు చెప్పినారు. But in 27 we don't read anything about it. 27లో ఆమె మాట్లాడడంలో మౌనంగా ఉంది. She is also going with him. ఈమె కూడా ఆయన వెంబడిస్తాం. What a sad thing. ఎంత దుఃఖకరమైన సంభవం. Don't you see your own life, our own life here? ఇందులో మన జీవితానికే పాఠం ఉందని మీరు చూడడం లేదా? See how beautifully our life is described in these pages of the Old Testament. ఈ భాగాల్లో పాత నిబంధనలో మన జీవితాలు ఏ రీతిగా వర్ణించబడ్డాయో చూడండి. He ran away. ఆయన పరిగెత్తి వెళ్ళిపోయాడు. And what happened? ఏం జరిగిందో చూడండి. Verse 4. 4వ వచనం. David, Saul got the news that he has run away. సౌలుకు దావీదు పరారైపోయాడు అనే వర్తమానం వచ్చింది. So he sought him no more. దావీదు వెతుకుతూ మానివేశాడు సౌలు. So what would David have said? ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడు? ఇంకా Praise the Lord. ఆ ప్రభువుకి స్తోత్రం అంటున్నాడు. My trick worked. నేను వేసిన ప్లాన్ సరిపోయింది. It is, my trick is successful now. నేను వేసిన ప్లాన్ గెలిచింది. ఇప్పుడు I planned like this and now the Saul is not seeking after me. నేను ఇట్లా పథకం వేసినాను, ఇంకా సౌలు నన్ను వెతకడం మానేసినాడు. Dear backsliders, let me tell you something. వెనకబడిన వారలారా గుర్తుంచుకోండి ఒక సంగతి. When you backslide, మీరు వెనకబడినప్పుడు, when you go your own way, మీ సొంత మార్గంలో వెళ్ళినప్పుడు, without consulting the Lord, దేవుని అడగకుండా ఉన్నప్పుడు, you appear very wise. మీరు చాలా జ్ఞానవంతులాగా మీకు కనపడతారు. For some time you would think you are very wise and your plan is successful. కొద్ది కాలము మీ పథకం అనేది జయించినట్టుగా మీకు కనిపిస్తుంది. You will get some benefits. తాత్కాలికంగా కొంత లాభమే కలగవచ్చు. All the problems are over now. ఇంకా అయిపోయింది. సౌలును వెతకడం మానేసినారుగా. When I was going to that Bible school assembly, lot of problems. Now I have left that, no problems now. బైబుల్ స్కూల్ సంఘానికి వెళ్తున్నప్పుడు సమస్యలు నేను వదిలిపెట్టినానా, సమస్యలు అయిపోయినాయి. That happens. అది జరుగుతుంది For కొన్నిసార్లు. some time everything is peaceful, all my things are done. కొద్ది కాలము అన్ని నిమ్మలంగా ఉన్నట్టుగా ఉంటాయి.
నీకు అన్ని బాగానే జరుగుతున్నట్టుగా ఉండవచ్చు. Oh, very happy now. సంతోషంగా ఉన్నావు ఇప్పుడు. But I have very bad news for you. కానీ నీ కొరకై ఒక చెడు వర్తమానం ఉంది. Your peace is temporary. నీకు దొరికిన సమాధానం అనేది తాత్కాలికమైంది. Bigger trouble is coming. గొప్ప సమస్య నీకు రాబోతుంది. Now you please read these chapters fully because I have no time to explain the whole thing. ఈ సంగతులని వివరించడానికి సమయం లేదు, కానీ మీరు ఆ తర్వాత ఈ అధ్యాయాలు చదువుకోండి. Bigger trouble is coming. గొప్ప సమస్య రాబోతుంది. Your quietness, your peace is just temporary. నీకు దొరికిన సమాధానం తాత్కాలికమైంది. Chapter 28. 28వ అధ్యాయం. You know how it opens? ఎట్లా ప్రారంభమైందో తెలుసునా? 28. Philistines are planning a battle with Israel. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి పథకం వేసుకున్నారు. Now which side is David now? ఇప్పుడు దావీదు ఎవరి పక్షంగా ఉన్నాడు? Israel side or Philistine side? ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడా, ఫిలిష్తీయుల పక్షంగా ఉన్నాడా? Philistine side. ఫిలిష్తీయుల పక్షంగా ఉన్నాడు. And the Philistine king said, ఫిలిష్తీయులు రాజు అన్నాడు, you and your people should come with me to the battle. ఇప్పుడు నువ్వు నీతో ఉండే వాళ్ళందరూ కూడా నాతో యుద్ధానికి బయలుదేరి రావాలన్నాడు. And Achish the king gave him a promotion also. ఆకీషు దావీదుకు ఒక ప్రమోషన్ కూడా, హెచ్చింపు కూడా ఇచ్చాడు. Verse 2. 2వ వచనం. You will be my bodyguard when we go to the battle. యుద్ధానికి పోయినప్పుడు నువ్వు నా దేహ సంరక్షకుడివి అన్నాడు. Big promotion. ఓ, హెచ్చింపు వచ్చేది దావీదుకి ఇప్పుడు. But David is in trouble now. కానీ దావీదుకు సమస్య ఇప్పుడు ప్రారంభమైంది. He has to go and fight against Israel now. ఇప్పుడు తాను వెళ్ళి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. Earlier he was standing for Israel, fighting against the Philistines. ఇంతకు ముందుగా ఇశ్రాయేలు పక్షముగా ఫిలిష్తీయుల మీద యుద్ధం చేశాడు. Now he has to go against Israel along with the Philistines. ఇప్పుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఫిలిష్తీయుల పక్షంగా యుద్ధం చేయాలి. Is he not in trouble? ఇప్పుడు సమస్యలో లేడా దావీదు? Deep trouble. పెద్ద సమస్య. Trouble that was created by Saul was smaller. అంటే సౌలు ద్వారా వచ్చిన సమస్య చిన్నదే గానీ Somehow he could run and hide in some caves and escape. ఏం పరిగెత్తడమో అక్కడిక్కడ దాక్కోవడం అంతేగా. అప్పుడు But now where to run? ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ పోవాలి మరి? Can he tell Achish, no, I am not coming with you? No, he cannot tell that. ఆకీష్ రాగా నేను యుద్ధానికి రానని చెప్పగలరా ఇప్పుడు? No. చెప్పలేదు. At the same time, he cannot fight against Israel. అదే సమయంలో తన దేవుని జనాంగమైన ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయలేడు కూడా. As we say in English, between the deep devil and the deep sea. ఇంగ్లీష్ లో సామెత ఉంది, సాతానుకు లోతైన సముద్రానికి మధ్య చిక్కుబడ్డట్టు గాని. This side if you turn it is deep sea, this side if you turn it is the devil. వెనక్కు తిరిగితే లోతైన సముద్రం, ఈ పక్క తిరుగుదామంటే సాతాను. This side to turn to? ఏ వైపుకి తిరగాల? In deep trouble. గొప్ప సమస్యలో చిక్కులో ఉన్నాడు. When we go away from God's ways, దేవుని సన్నిధి నుంచి మనం దూరం వెళ్తే temporarily we will have some benefits. తాత్కాలికంగా కొంత మేలు మనకు కలగవచ్చు. But ultimately, చివరికి tomorrow, రేపు the trouble is coming. సమస్య అనేది కలుగుతుంది. This is a clear warning to all those who stray away from God's perfect plan. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రణాళిక నుండి దూరం అయ్యామా మనమందరం కూడా చిక్కులో పెడతాం. Is there anyone who has done that here? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుని ప్రణాళిక నుంచి దూరమైన వాళ్ళు ఉన్నారా? Have you strayed away from God's plan దేవుని ప్రణాళిక నుంచి దూరమయ్యావా? for some temporary material benefit? తాత్కాలికమైన లాభాల కొరకై పక్కకి వెళ్ళాం. Repent and come back ఇప్పుడైనా తిరిగిరా. right now. ఇప్పుడే తిరిగిరా. Don't wait for a minute. కనిపెట్టవద్దు, ఆలసించే. Don't wait for tomorrow. రేపటి కొరకే Right now. ఇప్పుడే Tell the Lord. ప్రభు దగ్గర Lift your hand up to God. చెయ్యి ప్రభు వైపుకి ఎత్తు. Oh God, I am wrong. ప్రభువా నేను తప్పు I come back to you. మీ దగ్గరకు వస్తున్నా. Forgive me. నన్ను క్షమించు. Have mercy on me. నా మీద దయ చూపండి. You will be doing a very wise thing if you do that. అలా చెప్పినట్లయితే మీరు సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వారు అవుతారు. But if you continue the way you are going, కానీ మీరు వెళ్తున్న మార్గంలోనే వెళ్తున్నట్లయితే deep trouble is waiting. గొప్ప చిక్కు సమస్య మీ కొరకై ఎదురు చూస్తూ ఉంటుంది. And do you know what happened? ఏం జరిగిందో తెలుసా? The rest of the story continues in chapter 29.
29వ అధ్యాయంలో మిగిలిన కథ ఉంది. In 28 we have another story. 28లో సౌలు గురించిన వేరే కథ ఉంది. And 29, now the battle is getting, it is getting heated up. ఇప్పుడు యుద్ధం అనేది ఏర్పడింది ఇశ్రాయేలు వారికి ఫిలిస్తీన్ల మధ్య. And in verse 2 of 29, David also is there in the battle. 29వ అధ్యాయం 2వ వచనంలో దావీదు కూడా యుద్ధానికి పోయాడు. God is looking down from heaven. పరలోకంలోంచి దేవుడు కిందికి చూస్తున్నాడు. Hey David, where are you going? దావీదు ఎక్కడికి పోతున్నావు? God is looking down and asking David. దావీదుని అడుగుతున్నాడు, ఎక్కడికి పోతున్నావు దావీదు? David, where are you going? దావీదు ఎక్కడికి పోతున్నావు? With whom are you standing? ఎవరితో కలిసి వెళ్తున్నావు? And God felt pity for David. దావీదు మీద దేవుడు కరుణించాడు. What a wonderful God we have. మన దేవుడు ఎంత గొప్పవాడు, రమ్యమైన వాడు చూడండి. God worked and stirred the hearts of the Philistines. ఫిలిస్తీన్ల మనసులు మార్చేశాడు దేవుడు. And some of the Philistine princes or lords, they said, ఫిలిస్తీన్లో కొంతమంది ఇట్లా అన్నారు, is he not the one about whom the women sang that song? గొల్యాతును చంపినప్పుడు ఆ స్త్రీలు పాట పాడినారే, ఈయన గురించే కదా. It is dangerous to take this fellow with us. వీడిని యుద్ధాన్ని తీసుకుపోయేది మనకు అపాయమని ఫిలిస్తీన్ల మనసుల్లో ఈ ఆలోచన ఏర్పడింది. In his heart, he is still an Israelite. ఈయన హృదయంలో మన మీద ద్వేషమే ఉంటుంది. Temporarily he has joined us. తాత్కాలికంగా మనం కలుసుకున్నాడు అంతే. But in his heart, he is still a brethren. Be careful about him. ఆ జాగ్రత్త, ఇదిగో ఆయన వాళ్ళ సోదరుడే, ఆయన విషయమే జాగ్రత్తగా ఉండాలి. And they said, we cannot take you. మీతో మేము వెళ్ళం అన్నారు వాళ్ళు. You know, the Achish, the king, wanted to take him. రాజేమో తీసుకోదామన్నాడు. He made him the bodyguard. ఆయన దేహ సంరక్షకుడుగా చేసుకున్నాడు. But the Philistine lords, they said, no, this fellow is dangerous, we can't take him. ఫిలిస్తీన్ సర్దార్లు మాత్రం వద్దొద్దు, వీడిని తీసుకోవద్దన్నారు. Because when he comes to the battlefront, he may turn against us. యుద్ధానికి వచ్చిన తర్వాత వీడు మనసు మీద వెళ్ళకపోతే, when he comes to the battle యుద్ధానికి వచ్చాడా and sees Israel, ఇశ్రాయేలు వారిని చూశాడా, when they shout the name of the Lord God, ఇశ్రాయేలు దేవుని పేరు వాళ్ళు ఉచ్చరించినప్పుడు, this fellow's heart will turn. వీడి మనసు మారుతుంది. So we cannot take him. వీడిని తీసుకోవడం మంచిది కాదన్నారు వాళ్ళు. Now Achish is in trouble now. ఇప్పుడు ఆకీషుకు సమస్య వచ్చింది. What to tell David now? దావీదుకి ఏం చెప్పాలబ్బా? He has to listen to the lords, princes. మరి ప్రధానుల సర్దారుల మాట వినాలా? But what to tell David now? మరి దావీదుకి ఏం చెప్పాలా? And very apologetically he speaks to David. క్షమాపణ చెప్పినట్టుగా దావీదు చెప్తున్నాడు ఆకీష్. David, please don't misunderstand me. దావీదు, నన్ను అపార్థం చేసుకోవద్దయ్యా. I really like you. నువ్వంటే నాకు చాలా You ఇష్టం. have been so faithful. నువ్వు చాలా నమ్మకస్తుమే. But what to do now? కానీ ఏం చేయమంటావు? These fellows, they are not allowing. మా సర్దారులు మాత్రం వద్దంటున్నారు. Please forgive me. కాబట్టి దయచేసి నన్ను క్షమించు. You stay back here. You don't come. నువ్వు ఇక్కడే ఉండే, నువ్వు రావద్దులే. Who was at work? ఇదంతా జరిగించిన వాడెవరు? Who was at work? ఇది జరిగించిన వాడెవరు? God was at దేవుడు. work. This is God's heart. ఇది దేవుని యొక్క మనసు. Even when we go away from God's plan, దేవుని ప్రణాళిక నుంచి మనం దూరమైనా, in His goodness and in His mercy, ఆయన మంచితనంలో, ఆయన కృపలో He creates such situations in our life whereby we are able to come back to మన God. పరిస్థితులన్నిటినీ మార్చి తిరుగా మనం ఆయన దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకుంటాడు. If God had allowed David to go forward, ఒకవేళ దావీదును దానికి పోనిచ్చేట్లయితే దేవుడు, do you know what would have happened? ఏం జరిగిందో తెలుసా? It is in this battle that Saul and Jonathan were killed. సౌలు మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? ఈ యుద్ధంలోనే చచ్చిపోయారు. You know, David was so careful not to touch Saul. ఇంతవరకు సౌలు మీద చెయ్యి ఈగ వాళ్ళిచ్చిన వాడు కాదు దావీదు. Because he is the anointed one. Though he is wrong, he is still the anointed one. సౌలు చేసే తప్పైనా దేవుని చేత అభిషేకించబడినవాడు కదా. And who is Jonathan? ఎవరో తగరు, His bosom friend. తన యొక్క స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. Jonathan had said, when you become the king, I will be your second. జోనతాన్ అన్నాడు, దావీదు రాజైనప్పుడు నేను నీ సేవకుడే ఉంటా అన్నాడు. If David had gone for that battle,
ఒకవేళ దావీదు యుద్ధానికి వెళ్ళినట్లయితే and Jonathan and Saul get killed. యోనాతాను చనిపోయినవాడు కాదు. You know, if David had gone forward, దావీదు యుద్ధానికి వెళ్ళి ఉంటే and if they get killed, ఒకవేళ వాళ్ళు చంపినట్లయితే all his life he could not have forgiven himself. తను తాను క్షమించుకుని ఉండేవాడు కాదు. Who is responsible for Saul's death? సౌలు యొక్క మరణానికి కారణం ఎవరు? Who killed Jonathan? ఎవరు యోనాతాను చంపారు అప్పుడు? I also. అయ్యో నేను కూడా చంపిన వాడిని. And all of David's life తన జీవిత కాలం అంతా he మచ్చగా would have been lamenting. తాను విలోపిస్తూ ఉండవలసిన వాడు. He could not have forgiven himself. తను తాను క్షమించుకోలేని స్థితి. But thank God, God prevented that. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభు ఆ స్థితి నుంచి దావీదును తప్పించాడు. Has not God done that in our life? దేవుడు మన జీవితంలో అలాంటి కార్యాలు చేయలేదా? If God had allowed us to go ahead the way we were going, what all troubles we would have got into. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అన్ని స్థలాలకు దేవుడు మనల్ని ఆటంకపరచకుండా పంపించి ఉంటే మన పరిస్థితి ఏమైండవచ్చు అండి. Thank God for stopping us midway. అనేక పర్యాలు దేవుడు మన మార్గ మధ్యలో ఆపేస్తున్నాడు. David did not ask God to do that. దేవుణ్ణి ఏం చేయమంటావు దేవుడా అని ఇప్పుడు దావీదు అడగలేదు. David did not ask God to interfere and stop him. దేవుడా నువ్వు వచ్చి నాకు సాయం చేయమని దావీదు అడగలే. No, God in his own goodness did it. దావీదు అడగకపోయినా దేవుడు తన సొంత చిత్తానుసారంగా పనిచేశాడు. Can you thank God for certain situations where God interfered halfway through and stopped you? అటువంటి సందర్భాలు నీ జీవితంలో జరిగినప్పుడు దేవుడు ఆటంకపరిచి నీ కీడు కలగకుండా తప్పించిన ఆ సందర్భాల కొరకే దేవుని స్తుతించగలవా? I can thank God for many such situations. నా జీవితంలో అనగా వీరి జీవితంలో కలిగిన అనేకమైన వాటి విషయమై For వారు stop- దేవుని స్తుతించగలుగుతున్నారు. For stopping me on the way. మార్గ మధ్యలో దేవుడు ఆపేశాడు. If that had not happened, అదే జరగకపోయి ఉంటే I would not have been standing before you now. ఈ రోజు మీ ముందు నిలబడే స్థితి సావధానికి ఉండేది కాదు. I think all of us can say that. అనేక సార్లు ఆ రీతిగా దేవుడు చేసిన కార్యం చెప్పగలం. How great is the goodness and mercy of God. అది దేవుని యొక్క మంచితనము, ఆయన కృపా దయ. God turned the whole thing around. పరిస్థితి అంతటి దేవుడు మార్చేశాడు. And David did not. There was no need for him to go to the battle. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరమే లేకుండా పోయింది. When you come to chapter 30, 30వ అధ్యాయానికి వస్తే David had to suffer the consequence of his wrong choice. తాను చేసిన తప్పును బట్టి 30వ అధ్యాయంలో కొంత నష్టాన్ని దావీదు పొందవలసి వచ్చింది. Well, God may help you to come back, నిజమే, దేవుడు నిన్ను వెనక్కి రావడానికి సాయం చేస్తాడు. but you have to pay for what you have done. నీవు చేసిన దానికి ఫలితాన్ని అనుభవించాలి. That's not an ultimate punishment or anything like that. అయితే ఆ శిక్ష కూడా తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. But even temporarily you may have to pay for what you have done. కానీ కొద్ది కాలమైన తాత్కాలికమైన నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాలి. When you read chapter 1 to 6, 30వ అధ్యాయం 6వ వచనం చూస్తే do you know what happened there? అక్కడ ఏం జరిగిందో తెలుసా? When David and his people went for battle, యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఆయన ప్రజలు Amalekites from the other side, they entered David's place and plundered everything and took away his wives and everything. అమాలేకీయులు మరొక మార్గం నుంచి వచ్చి దావీదు కలిగిన సమస్తాన్ని దోచుకున్నారు, భార్యలు పిల్లలు కూడా దోచుకుని వెళ్ళిపోయారు. And his town, city was destroyed with fire. వీళ్ళ పట్టణం అంతా కూడా అగ్ని చేత కాల్చబడింది. Now David is coming back to his place దావీదు ఇప్పుడు వెనక్కు తిరిగి వచ్చేటప్పటికి with his men. ఆ మనుషులతో వెనక్కి వచ్చేటప్పటికి So what does David see here? దావీదు ఏం చూశాడు అక్కడ? My hometown burned down. సొంత పట్టణము కాల్చబడింది. Where are my wife and children? భార్య పిల్లలు అక్కడ All taken away. బానిసలుగా పట్టుకొని పోబడ్డారు. And same with the people who followed after David. తనను వెంబడించిన వాళ్ళందరి భార్య పిల్లలు కూడా బానిసలుగా వెళ్ళిపోయారు. They lost everything. సమస్తాన్ని కోల్పోయారు దావీదు అతని జనులు. Look at the result of backsliding. ఆత్మీయ జీవితంలో వెనుకబడిన దానికి వచ్చిన ఫలం ఏంటో చూడండి. David and his people, they lost everything. దావీదు తన ప్రజలు సమస్తాన్ని పోగొట్టుకున్నారు. And the people were so grieved, in verse 6 we read, that they said, we should stone David because he is the man, who caused all this. దావీదుతో వచ్చిన జనులు అన్నారు,
ఇంకా దావీదును రాళ్లతో క్రూవి చంపేద్దాం, ఈయన మనల్ని నిలుచుకుపోయింది అక్కడికి అన్నారు. Now who is against David? ఇప్పుడు దావీదుకి వ్యతిరేకంగా ఎవరున్నారు? His own faithful men. ఇంతవరకు తనను వెంబడించిన నమ్మకస్తులైన మనుషులే ఇప్పుడు దావీదు మీదకి లేచారు. People who came with him from Israel to Philistines, land of the Philistines. ఇశ్రాయేలు దేశంలో నుంచి ఫిలిస్తీన్ దేశానికి ఎవరైతే దావీదును వెంబడించారో వాళ్ళు, People who went with him for battle. యుద్ధానికి కూడా బయలుదేరిపోయిన వాళ్ళు, His faithful followers. నమ్మకస్తులైన అనుసరించిన వాళ్ళు. Now they were so distressed that they talked about stoning David. వాళ్ళు మనసులు మార్చబడిన వాళ్ళై దావీదును రాళ్ళతో కూడా చంపుదాం అనుకున్నారు. David was in great trouble. That is what we read there. దావీదు గొప్ప చిక్కులో ఉన్నాడని ఇక్కడ చదువుకుంటాం. David was in great distress. దావీదు గొప్ప చిక్కులో ఉన్నాడు. I think this is one of the lowest points to which David had gone down. దావీదు దిగజారినటువంటి అధమమైన స్థానం ఇది. Now, where shall David turn to? ఇప్పుడు దావీదు ఎవరి వైపు తిరగాల? Can he turn to the Israelites? ఇశ్రాయేలు ప్రజల దగ్గర పోవాలా? No, he is their enemy now. పోలేడు, ఎందుకంటే వాళ్ళ శత్రుగా యుద్ధాలు పోయాడు. Can he turn to the Philistines? ఫిలిస్తీన్ దగ్గర పోగలడా? No, they have deserted him. వాళ్ళు కూడా పంపించేశారు. Can he turn to his own faithful disciples? తన నమ్మకస్తులైన అనుచరుల దగ్గర వెళ్ళగలడా? No, they are standing with stone in their hand. వాళ్ళు రెడీగా రాళ్ళు పట్టుకున్నారు వేస్తానని. Now where to turn to? ఎవరు వైపు తిరగాల? Next verse. తర్వాత వచనం చూడండి. The next sentence. 6వ వచనంలోనే చివరి భాగం. But David strengthened himself in the Lord his God. దేవుడు యెహోవాను తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. What a statement that is. ఈ మాట ఎంత మంచి మాట చూడండి. Even in the darkest hour of his life, తన జీవితంలోని అతి చీకటి కలిగిన సంభవంలో కూడా David knew his God. తన దేవుణ్ణి ఎరిగినవాడు. David knew his God. తన దేవుణ్ణి ఎరిగినవాడు దావీదు. David knew that in spite of his failures, there is still scope for him to turn to God. ఇంత ఓటమి తన జీవితంలో ఉన్న తన దేవుడు ధైర్యాన్ని బలాన్ని ఇస్తానని ఎరిగినవాడు దావీదు. What a great lesson here for us. మీకు నాకు ఎంత మంచి చక్కని పాఠం ఇక్కడ ఉంది. Our God is one who can be trusted even in the darkest hour of our life. మన జీవితంలోని అతి చీకటి కలిగిన సంభవంలో కూడా మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. There is scope for encouragement in God in any situation of our life. మన జీవితంలోని ఏ సందర్భంలోనైనా ఆ దేవుని వైపు మనం తిరగలం. You can turn to him, you can rely on him even in the worst situations of life. నీ జీవితంలో దుఃఖకర సమయంలో కూడా ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆనుకోగలం. This is one of the most beautiful verses in the Bible. బైబిల్లో ఉన్న రమ్యమైన వచనాల్లో ఇదొకటి. David strengthened himself in the Lord. దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొనెను. Is not God speaking to us this morning? ఈ ఉదయకాలం దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడడం లేదా? In spite of our failures, మన జీవితంలో అనేక ఓటములు ఉన్నాయి. though we have gone astray, మన బలమంతా పోగొట్టుకున్నాము, nowhere to turn to, ఆయన వైపు తిరగడానికి everything is in trouble, గొప్ప చిక్కులో ఉన్నాం. it is darkness all around, అమ్మన్నంతా అయిపోయింది, not a ray of hope. ఏమీ ఆశ లేదు. But even at this time, ఈ సమయంలో కూడా you can lift your eyes up to God. మీ కన్నులు దేవుని వైపు ఎత్తగలరు. God is willing to help you. దేవా నాకు సహాయం చేయండి. What a wonderful God we have. మనకు సహాయం చేయడానికి ఇష్టం కలిగిన దేవుడు ఉన్నాడు. ఎంత రమ్యమైన దేవుడు ఆయన చూడండి. Did God help him? దావీదుకు దేవుడు సాయం చేశాడా? Or did God say, no, what is this? You did not ask me, you went your way, you are in trouble, now you are seeking after me. లేదు పో, నీకు అన్ని బాగున్నప్పుడు నేను అడగనే లేదు, ఇప్పుడు సమస్య చిక్కొస్తే నా దగ్గరకు వచ్చినావు అన్నాడు ఆ దేవుడు? God did not say so. దేవుడు ఆ మాట అనలేదు. God said, okay, go ahead. దేవుడు అన్నాడు, దావీదు సరే ధైర్యంగా ఉండు అన్నాడు. When you read verses 7 and 8, 7-8 వచనాలు చదివితే ephod was brought. ఏఫోదు తెమ్మన్నాడు దావీదు. That was the means by which they sought the will of God. దేవుని చిత్తమును తెలుసుకునే విధానం అది. Verse 8, David is asking, Lord, shall we follow these people? ఈ మనుషుల్ని వెంబడించమంటావా అని ఇప్పుడు దేవుడిని దావీదు అడిగాడు. Earlier David did not ask, Lord, shall I go to the land of the Philistines? ఫిలిస్తీన్ల దేశానికి పోదునా అని అడిగాడు. అప్పుడు లేదు,
Now when he is in trouble, చిక్కులు వచ్చినప్పుడు he is asking, Lord, shall I go after them? దేవుడా పోదనా అంటున్నాడు. And what was the answer? దేవుడిచ్చిన జవాబు ఏంటి? Pursue, for you shall surely overtake them and without fail recover all. నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. You will surely recover everything. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని సంపాదించుకుంటావు అన్నాడు దేవుడు. And when you come to verse 18, 18వ వచనం రాగానే it says David recovered all. Verse 18 and verse 19. 18లో దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. 19లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. David recovered all. దేవుడు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. God was so kind and good that he did not allow David to lose anything. దేవుడు ఎంత దయగలిగిన వాడో చూడండి. దావీదు దేనిని పోగొట్టుకోవడము దేవుడికి ఇష్టము లేదు. Yes, devil sometimes takes away our stuff, నిజమే, సైతాను కొన్నిసార్లు మన కలిగిన వాటిని దోచుకుంటాడు. but devil can't keep it long if you turn to God. నీవు దేవుని తిరిగినట్లయితే సాతాను ఎక్కువ కాలం వాటి తన దగ్గర ఉంచుకోలేదు. He keeps it only because you allow him to keep it. నువ్వు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చావు కాబట్టి సైతాన్ దగ్గర పెట్టుకోవడంతే. But he can't keep it long if you seek after God. దేవుని చిత్తమును నీవు వెతికినట్లయితే సైతానికి ఏమాత్రము తన దగ్గర వాటిని పెట్టుకోలేడు. David recovered all. దావీదు సమస్తమును రక్షించుకున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు. But the Buxing has written a book entitled David Recovered All. సోదరుడు భక్సింగ్ గారు ఒక పుస్తకము ఈ పేరుతో రాశారు, దావీదు సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడని. What wonderful lessons we learn today. ఎటువంటి రమ్యమైన పాఠాలు మనం ఇందులో నేర్చుకుంటున్నాం. They are so real in our own life. మన సొంత జీవితంలో ఇలాంటి వాటిని అనుభవించగలం. All that we talked about, మనం మాట్లాడే అంతా కూడా they are not strange things, they are real things that we encounter every day of our life. మన జీవితంలో జరిగే సంభవాలన్నీ కూడా మనకు పాఠము నేర్పించేవిగా ఉన్నాయి. How often we are tempted to go astray ఎన్ని పర్యాయాలు దేవునికి మనము దూరము కావడానికి శోధించబడుతున్నాం. for temporary benefits, తాత్కాలికమైన మేలు కొరకై. and how we suffer for our backsliding. అలాగే వెనుకబడిన దాని కొరకై ఎంతగా మనం నష్టాన్ని అనుభవిస్తున్నాం. In conclusion, let me say this. ముగింపులో ఈ రీతిగా చెప్పుకోగలం. Trust your God. మీ దేవుణ్ణి నమ్మండి. He is good. ఆయన మంచివాడు, He is merciful. దయగలవాడు. There is no need to go after anything else. He is sufficient. ఆయన మనకు చాలిన వాడు. ఆయన విడిచి మరి దేని వైపునకు మనం పోనక్కర్లేదు. If he led you all these days of your life, నీ జీవిత కాలంలో ఇంతకాలం ఆయన నడిపించాడంటే he is our God. He will lead you till the end. రాబోయే దినాల్లో కూడా అంతము వరకు నేను నడిపించడానికి సమర్థుడు ఆయన. Lo, I am with you till the end of the age. యుగముల సమాప్తి అయ్యే వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పింది దేవుడు. Not for 1 or 2 days, ఒకటి రెండు రోజులు మాత్రం కాదు, all the days of your life. నీ జీవిత కాలం అంతా కూడా Forever and ever, నిత్యకాలానికి he will take care of you. నీ విషయమై జాగ్రత్తగా చూసుకుంటాడు. There is no need to go away from him. ఆయన నుంచి దూరం వెళ్ళిపోనక్కర్లేదు. But if we have strayed away, అటువంటి విశ్వాసం కలిగి ఉంటే, if we have gone away from him anywhere, ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా don't get disappointed. దిగులు పడొద్దండి. Immediately confess and come back. వెంటనే ఆయన వైపు తిరగండి సహాయం కొరకై. God will forgive. దేవుడు క్షమిస్తాడు. You may have to suffer some consequences of what you did, కొంత నష్టాన్ని నువ్వు పొందవలసి ఉంటుంది, but that is not the end of the story. కానీ అదే కథ యొక్క అంతం కాదు. In spite of the trouble, God will still sustain you. సమస్యలు వచ్చినా దావీదు చిక్కుల్లో ఉన్న తర్వాత దేవుడు సాయం చేశాడు. He will never leave you nor forsake you. ఆయన ఎన్నడూ విడిచేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. Shall we trust this God? ఈ దేవుని నమ్ముదామా? No need to go away from him. ఆయనకు దూరంగా సహాయం కొరకే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. Even in the darkest hour of our life, we can still trust మన him. జీవితంలో అతి చీకటి కలిగిన సమయమైనా సరే May the Spirit of God help us. ఆ దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం.